హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ వీడియో చూడకపోతే చూసేయండి. సో ఇది డే 3 అనమాట. ఆల్రెడీ డే 1 డే 2కి సంబంధించిన వీడియో నేను పోస్ట్ చేసిన మన ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. సో ఇది డే 3 అనమాట. ఈరోజు విగ్రహ ప్రతిష్ట అండ్ గజస్తంభ ప్రతిష్ట ఉందన్నమాట. సో మార్నింగ్ 8:45కి ముహూర్తం ఉండే విగ్రహ ప్రతిష్టది అండ్ ఆల్సో గజస్తంభం ప్రతిష్టది. సో ఇంకా ఆల్మోస్ట్ అక్కడ వరకు రెడీ అయిపోయి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయినాం అనమాట అందరము. అండ్ ఫస్ట్ ప్రతిష్ట చేయకుండా ముందు నవధాన్యాలు, గోల్డ్, నవరత్నాలు అవన్నీ వేయాలన్నమాట లోపల. సో దానికోసం అని చెప్పి హడావిడిగా మార్నింగే రెడీ చేసి వెళ్ళిపోయినాము. అండ్ ఎంత బాగా జరిగిందో మీరు అంతా ఫర్దర్గా చూస్తారు. సో ఇక్కడైతే మొత్తం స్టార్ట్ చేసినారు అనమాట. అండ్ చాలా చాలా బాగా జరిగింది. ఇంకా మేము కొంచెం సేపు బయట వచ్చి వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా రష్ ఎక్కువ అయిపోయింది. మేము వెళ్ళిన టైంకి చాలా రష్ వచ్చిందనమాట. సో మేము నార్మల్గా నేనైతే అంత రష్ ఉండదేమో అని అనుకున్నా, బట్ ఆ ఒక్కరోజు మాత్రం టెంపుల్ చుట్టుపక్కల మొత్తం అందరు జనాలు నిండిపోయి ఉండే. సో ఇంక ఇక్కడైతే విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది అనమాట. ఇంకా దాని తర్వాత గజస్తంభం ప్రతిష్ట ఉంటుంది. అండ్ అప్పుడు కూడా చాలా మంది వచ్చారు. అండ్ క్రేన్ అక్కడిక్కడ జరుగుతున్నప్పుడు అంతా ప్రాబ్లం అయిందనమాట. మేము ఒక లొకేషన్లో నుంచినాము, ఇక్కడ నుంచి మంచిగా కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళేమో అటు వచ్చే జరగమని చెప్తున్నారు. సో ఇంకా ఫైనల్గా అయితే ప్రాపర్గా చూసినాము. సో ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని లోపలి తీసుకెళ్తున్నారు అనమాట. సో ప్రతిష్ఠించడానికి ఇంకా అట్లా విగ్రహ ప్రతిష్ట అయిపోయినాక గజస్తంభ ప్రతిష్ట కూడా స్టార్ట్ చేసేసారు. అండ్ కొంచెం అయితే టైం పట్టింది, బికాజ్ కరెంట్ వైర్స్కి దాకి ఏదో అవుతుంది అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసినాం అనమాట. సో వెయిట్ చేసినాక ఫైనలీ అయితే చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ ఉన్నప్పుడే నేను కొంతమంది చెప్తుంటే విన్నా, లైక్ కొన్ని గుళ్ళల్లో పెడుతుంటే కొన్నిసార్లు విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్పి, అట్లా జరిగితే మంచిది కాదు అని చెప్పి చాలా కేర్ఫుల్గా పెట్టినారు అనమాట. అండ్ చాలా బాగా అనిపించింది మొత్తం అదంతా పెట్టిన తర్వాత. అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో మెన్షన్ చేసిన, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను అసలు గుడి ఓపెనింగ్ అంటే ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అని చెప్పేసి చూస్తుంది. సో ఇటు సైడ్ నుంచి సిరి వాళ్ళు కూడా షూట్ చేస్తున్నారు అనమాట. సో మా ఇంటికి అయితే అందరూ ఇన్వైట్ చేసినాము. సో ఇంటి ఆడపిల్లల్ని అండ్ ఆల్సో కొంతమంది చుట్టాలని పిలుచుకోవాలి అంట. సో ఇంకా అందరినీ పిలిచినాం కాబట్టి కొంచెం వాళ్ళందరికీ గెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో మేము ఇంట్లో ఉండాలి, వాళ్ళందరినీ మంచిగా రిసీవ్ చేసుకోవాలంటే అని చెప్పి, సో ఇంకా విగ్రహ ప్రతిష్ట అండ్ ఆల్సో గజస్తంభ ప్రతిష్ట అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేసినాం. అండ్ ఆల్సో చాలా లిమిటెడ్ పీపుల్నే పిలిచినాము, బికాస్ అంత హడావిడి స్ట్రెస్ ఎందుకు, ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పి. అండ్ చాలా సింపుల్గా అండ్ నీట్గా చేసుకున్నాం ఈ ఈవెంట్ కూడా. అండ్ ఎక్కువ రష్ లేకుండా. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు నేను షూట్ చేయలేదు, బికాస్ నాకే ఎట్లనో అనిపిస్తుంది వాళ్ళ ముఖంలోకి వెళ్ళి కెమెరా పెట్టడం అదంతా. అండ్ చాలా బాగా జరిగింది. ఇంకా మేము విగ్రహ ప్రతిష్ట అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట, దర్శనానికి వెళ్ళకుండా. ఎందుకంటే అంత రష్లో వెళ్ళడం ఇస్ నాట్ అ గుడ్ చాయిస్ అని చెప్పేసి. సో కొంచెం సేపు అయితే అందరు కొంచెం తగ్గుతారు, అప్పుడు ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని అనుకున్నాం. అండ్ ఆల్సో గుడి కొంచెం సేపు క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట, లోపల కొంచెం పూజలు చేయాలి అని చెప్పి. సో ఇంకా ఎందుకు అక్కడే వెయిట్ చేయడము అని చెప్పి తర్వాత వెళ్దాము అని ఇంటికి రిటర్న్ అయిపోయినాం. అండ్ గజస్తంభం ప్రాపర్గా ఎట్లా పెట్టారు అదంతా మీరు షార్ట్స్లో చూస్తారు మోస్ట్లీ, బికాజ్ ఇక్కడ కొంచెం వీడియో లాగ్ అవుతుందని చెప్పి కట్ చేసేసిన అనమాట. సో ఇంకా ఈవినింగ్ అమ్మమ్మ వాళ్ళు వచ్చారు. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళారు, నేను అప్పుడు వాళ్ళతో వెళ్ళలేదు. సో వాళ్ళు కొంచెం రష్లో వెళ్ళుండే అనమాట. సో ఇంకా అమ్మమ్మ వచ్చినాక అమ్మమ్మని తీసుకొని అయితే టెంపుల్కి వెళ్ళిన. అండ్ ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ పుట్ట ఉంటుంది, సో దాన్ని కూడా కొంచెం రెనోవేట్ చేసినారు అనమాట వెనకాల మొత్తం. సో దానికి తోడుగా సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టినారు. సో ఫస్ట్ అయితే పుట్ట దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని దాని తర్వాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం అనమాట.
మెయిన్ ఇంపార్టెంట్లీ మా అమ్మమ్మ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని చెప్పినందుకే వచ్చింది అని అనుకుంటున్నా. బికాజ్ మా అమ్మమ్మ చాలా నమ్ముతారు అనమాట సుబ్రహ్మణ్య స్వామిని. సో అందుకే వచ్చింది అని అనుకుంటున్నా. అండ్ దాని తర్వాత ఇంకా అన్నదానం దగ్గరనే అందరం లంచ్ చేసినాము. సో మా ఏరియాకి మొత్తం అన్నదానం జరిగిందనమాట. సో ఇంకా అందరం వెళ్ళి అక్కడే ఫుడ్ తినేసి వచ్చినాము. అండ్ దాని తర్వాత ఇంకా బట్టలు పెట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇది మా గజస్తంభం. సో ఇంకా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టాలి. అండ్ ఆబ్వియస్లీ నేను అందరిది షూట్ చేయలేదు అండ్ నేను ఎక్కువ పెట్టలేదు. సో అక్క ఉన్నారు కాబట్టి అక్కనే పెట్టేసింది అనమాట. సో నేను పెట్టలేదు కాబట్టి నేను అవన్నీ షూట్ చేయలేదు. అండ్ మా మమ్మీకి మాత్రం నేను పెట్టినా అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా మాకు పెట్టినారు. సో మీరు అది ఫర్దర్గా చూస్తారు. ఆ పాయింట్ ఆఫ్ టైంకి కొంచెం ఎగ్జాస్టింగ్ అనిపించింది అనమాట మార్నింగ్ నుంచి ఆ శారీ క్యారీ చేయడం. అండ్ నేను ఎక్కువ రెడీ కూడా అవ్వలేదు ఈసారి. సో చాలా చాలా సింపుల్గా వేసుకున్నాను అనమాట శారీ అండ్ ఆల్. అండ్ లాస్ట్ మూమెంట్ ప్లాన్ అనమాట ఇది. సో ఇంట్లో ఉన్న శారీ అడ్జస్ట్ చేద్దాము అని చెప్పి కట్టేసుకున్నా. యాక్చువల్లీ ఇది వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నా, కాకపోతే ముందే కట్టుకోవాల్సి వచ్చింది. సో ఇంకా ఫైనలీ అమ్మ వాళ్ళు కూడా మాకు బట్టలు పెట్టేసారు అనమాట. సో మా గజస్తంభం ప్రతిష్ట అండ్ ఆల్సో విగ్రహ ప్రతిష్ట సెలబ్రేషన్స్ ఇలా జరిగినాయి. అండ్ చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకున్నా. అండ్ మా ఇంటి చిన్ని బుల్లి మహాలక్ష్మికి కూడా కొంచెం బట్టలు పెట్టాలి కాబట్టి సో ఇంకా కృతిక్ కూడా మమ్మీ ఒక డ్రెస్ తీసుకొని వచ్చినారనమాట. సో నా బ్లాగ్ ఇక్కడ వరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్. మీట్ ఆల్ నెక్స్ట్ వీడియో. అప్పటివరకు బాయ్ గైస్. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. Bye guys, subscribe.